వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. మల్లారెడ్డి యూనివర్సిటీ 2024 స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షల ప్రకటన. విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు వేతనాలు ఆగలేదన్న కాంట్రాక్ట్ లెక్చరర్. గోదావరి కనిలో దొంగల బీభోత్సవం. ఏటీఎం నుండి భారీగా నగదు అపహరణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో 2024 సంవత్సరంలో జరగనున్న అడ్మిషన్ కొరకు స్కాలర్షిప్ MRU సెట్ 2024 ప్రవేశ పరీక్ష ప్రకటనను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ VSK రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో VSK రెడ్డి మాట్లాడుతూ మార్చి 22, 23 తేదీలలో నిర్వహించే పరీక్షకు మార్చి 22కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో మెరిట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి అనేక స్కాలర్షిప్లు ప్రవేశపెట్టామని తెలిపారు. యువతకు విలువ ఆధారిత ఉన్నత విద్యను అందించి సమర్థమైన విద్యార్థులను ప్రపంచానికి అందించడమే తమ యూనివర్సిటీ లక్ష్యమని అన్నారు. పరీక్ష వివరాల గురించి మరింత వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరచామని అన్నారు. సార్ ఇది ఇన్ఫర్మేషన్ మన పబ్లిక్ లేకి మన గురించి యూనివర్సిటీ నుంచి ఏం గొప్పతనం ఉంది, మిగతా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడే జాయిన్ కావాలని ఏముంది, దీనివల్ల ఏదైనా స్పెషాలిటీ ఉందా అనే దానికి ఇంపార్టెంట్. మనకి జనరల్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని యూనివర్సిటీస్కి అన్ని కాలేజెస్కి కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేసింది. కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ముందు ఏదైతే 2020 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండిందో అది కాదని మొత్తం కొత్త మోడల్ డిజైన్ చేసింది. దాంట్లో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చింది. అంటే స్టూడెంట్స్కి 40 డిగ్రీ రావాలనుకుంటే 160 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఒక 40-50 సబ్జెక్ట్స్ చదవాలి. 8 సెమిస్టర్స్ 4 ఇయర్లో మామూలుగా కోర్స్కి. ఏ కోర్స్ అయినా మరి అగ్రికల్చర్ తీసుకున్నా, MBBS తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, MBBS అంటే డిఫరెంట్ కాబట్టి అది మన దగ్గర లేదు. బట్ జనరల్గా మిగతా కోర్సెస్ అన్నీ కూడా 4 కోర్సులకి 50 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. మామూలుగా 48-50 ఈ సబ్జెక్టులు చదివేటప్పుడు స్టూడెంట్స్కి ఒకప్పుడు 60 సబ్జెక్టులే ఉండేటివి. 60 సబ్జెక్టుల్లో కొన్ని ఎలెక్టివ్స్ అన్ని 45 దాంట్లోనే చదవాలి. అంటే మ్యాక్సిమం 10 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు. అవి 10 చూస్ చేసుకోమనేవాళ్ళు. అంతవరకు ఎక్కువ మన కాన్సెప్ట్ ఇండియాలో అంతా. ఇప్పుడు ఏమైందంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. అంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండేది చదువుకోవచ్చు. నాకు ఎందుకు నేను 50 చదవాలా, ఒక 60 ఇస్తున్నారు దాంట్లోనే 50 చదవాలా, నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది, నీ బిడ్డకి జాయిన్ అవుతున్నాను, కాకపోతే వేరే కోర్సులు కూడా చదవాలని ఫీలింగ్ ఉంది కదా, ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారనే కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది. ఇప్పుడు అది మార్చారు సిస్టమ్. మార్చినప్పుడు ఇప్పుడు అప్రాక్సిమేట్గా 140-150 సబ్జెక్టులు పెడుతున్నారు ఇండైరెక్ట్గా. అన్ని సబ్జెక్టుల్లో ఒక 20 సబ్జెక్టులు కంపల్సరీ చదివేయాలి. ఎవరైనా చదవాలి, మ్యాథ్స్ కొన్ని ఫిక్స్ ఉంటాయి. మిగతా 30 సబ్జెక్టుల కోసం ఒక 100 సబ్జెక్టులు పెడుతున్నాడు. అంటే 100లో ఏమైనా చదువుకోవచ్చు నా ఇష్టం వచ్చేటి. అది చాలా యూనివర్సిటీలో పెట్టలేదు ఇంతవరకు. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సిస్ట్ చేస్తుంది, అట్లా పెట్టండి. మన యూనివర్సిటీలో మొత్తం తెలంగాణ కానీ ఏపీ కానీ ఆ విధంగా కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఫస్ట్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని అడిగితే 2nd ఇయర్ 3rd ఇయర్ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. పిల్లలు ఈ సబ్జెక్ట్ నాకు వద్దు, నేను ఇంకో సబ్జెక్ట్ చదువుకుంటాను. ఆ విధంగా అంటే ఛాయిస్ ఎక్కువ ఇచ్చాం వాటికి. స్టూడెంట్కి ఛాయిస్ ఎక్కువ ఇవ్వమన్నారు గవర్నమెంట్. అంటే మనకు 100 సబ్జెక్ట్స్ ఛాయిస్ కొన్ని యూనివర్సిటీ అది ఇవ్వాలంటే టైం పడుతుంది, 10 years 20 years పడుతుంది అది మారాలంటే. మనం ఇమీడియట్గా మార్చాం. అంటే స్టూడెంట్స్కి ఛాయిస్ ఎక్కువ ఇచ్చింది యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని కోర్స్ ఉంటుంది. మీరు నెట్లో కొట్టినా వస్తుంది, కూడా మీకు కొత్తగా చెప్పేదే లేదు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఆ కోర్స్ అనేది ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒక టెక్నాలజీ టైప్. ఆ కోర్స్ ఇండస్ట్రీకి అంటే ఐటీ ఇండస్ట్రీకి ఏ కంపెనీస్ తీసుకున్నాయి, ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కానీ అమెరికా కానీ ఎక్కడ ఐటీ ఇండస్ట్రీకి అది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు జాబ్స్ ఈజీగా వస్తున్నాయి. జనరల్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎప్పుడు పెడతారంటే 4th ఇయర్లో పెడతారు. ఏదో కొన్ని యూనివర్సిటీ పెట్టినప్పుడు సరిగా అంత చదివేంత టైం ఉండదు, వాళ్ళు ఏదో మనం ఫస్ట్ ఇయర్లోనే పెడుతున్నాం దాన్ని. అంటే ఇప్పటి నుంచి నేర్చుకుంటే వాడు ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి కొన్ని అప్లికేషన్ దాని మీద డెవలప్ చేయొచ్చు. ఈజీగా జాబ్స్ వస్తాయి. అంటే వాడు ప్రపంచంలో అమెరికా పోయినా, ఇండియా పోయినా, హైదరాబాద్లో ఉన్న జాబ్ అనేది ఈజీగా వచ్చే కోర్సెస్ కూడా పెట్టేదానికి స్కోప్ ఉంది. ఆ చదివితే ఆ టెక్నాలజీ నాకు ఇమీడియట్ జాబ్ వస్తుంది. వేరే యూనివర్సిటీస్ కన్నా మన పిల్లలకి ఎక్కువ జాబ్ వస్తుంది.
అలాంటిది అంటే ఇట్లాంటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే NEP 2020 అంటారు, అది అర్థమైపోతుంది. ఆ విధంగా రాసుకుంటే మనం జనరల్గా NEP అంటే N అంటే. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎంపీ సీట్లను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కేటాయిస్తే తప్పక గెలిపించుకొని తీరుతామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రత్నప్రసాద్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ అని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థుల పేర్లతో త్వరలో ఖరారు చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కు అందజేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా కొనసాగాలని ఆశిస్తున్నారన్నారు. బీజేపీ మాకు అనుకూలంగా సపోర్ట్ చేస్తే మ్యాక్సిమం గెలవడానికి ట్రై చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లానే స్టేట్ బాడీ మొత్తం వెళ్ళి ఈ బీజేపీ ఆఫీసులో వెళ్ళి కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని వాళ్ళకు ఒక మెమోరాండం ఇస్తాము. అలానే మా మినిస్టర్ గారి ద్వారా జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, అట్లానే మన దేశ ప్రధాని గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి ఈ తెలంగాణలో SC ST మైనార్టీల గురించి ఒక 3 సీట్లు మాకు ఇవ్వాల్సిందిగా మేము రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి అడుగుతున్నాం. అట్లనే రేపు రానున్న 2-3 రోజుల్లో మా మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నాడు తెలంగాణకి. ఆయనకు ఒక లెటర్ ద్వారా ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఆయనకి గిఫ్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. మరి అంబేద్కర్ పెట్టిన పార్టీ, అంబేద్కర్ ఐడియాలజీ పార్టీ, SC ST BC మైనార్టీకి వెళ్ళినటువంటి పార్టీకి మరి వాళ్ళు కనీసం 4-5 స్థానాలు ఇచ్చినా కానీ మేము ఈ రోజున వాళ్ళకి మద్దతు పెరిగేది, ఇంకా వాళ్ళు 20 స్థానాలు గెలిచేవాళ్ళు. అటువంటి పార్టీని వీళ్ళు వదులుకొని ఈ రోజున చాలా తప్పిదం చేశామని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ మరి లక్ష్మణ్ గారు కానీ చెప్పడం చాలా విచారకరమైన విషయం. మరి రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి, అత్వాల గ్రూప్కి కనీసం ఒక 5-6 స్థానాలు మరి కేటాయిస్తే మేము తప్పకుండా పార్లమెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ. రెండోది ఏంటంటే కేంద్రంలో మోడీ గారి యొక్క నాయకత్వంలో మేము పనిచేయడానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. కనీసం 400 స్థానాల్లో ఆయన మరి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మా పార్టీ తరఫున పోటీ చేస్తే ఇంకా స్థానాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కిషన్ రెడ్డి గారు కానీ, మరి అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, మోడీ గారు కానీ, మా కేంద్ర మంత్రి రామదాస్ అత్వాల కానీ అందరూ కూడా కూర్చొని దీని మీద చర్చ చేసి మాకు రాష్ట్రంలో అవకాశం కల్పించాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రామదాస్ అత్వాల గారు జాతీయ కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మరి భవిష్యత్తు బంగారు బాట వేయాలంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఇక్కడ 5-6 ఎంపీలు మా పార్టీ తరఫున మేము ఇస్తాము. అట్లాగే బీజేపీని కూడా మేము గెలిపించి పార్లమెంట్ పంపిస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా విలేకరుల సాక్ష్యం మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే గ్రూప్ నుండి 17 సీట్లకు మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి 17 సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు 3 రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలు 2 రిజర్వేషన్లు ఉన్నాయి. 17 వెళ్ళి 5 పోతే 12 వారు ఎవరికైనా ఇచ్చుకున్నా కూడా ఈ 5 SC ST BC మైనార్టీల పార్టీ కనుక అంబేద్కర్ పార్టీ SC ST BCల మైనార్టీల కోసం పెట్టింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని బీజేపీ పెద్దలు కూడా ఈ 5 కాన్స్టిట్యున్సీలో మా పార్టీకి ఇస్తే మా పార్టీలో మెజార్టీగా SC STలో BC మైనార్టీలో ఉన్నాం కాబట్టి తప్పకుండా గెలిపించుకోవడానికి దోహదపడుతుందని కూడా మరి బీజేపీ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ లో రేయాన్షు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను WWE వెస్లర్ ది గ్రేట్ కలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర ప్రథమ మేయర్ ధర్మపురి సంజయ్, స్థానిక కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రేట్ కలీ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో యువతకు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తూ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులు చదువు మధ్యలో మానేసి ఉపాధి దిశగా అడుగులు వేస్తున్న వారికి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ దేశ విదేశాలలో ఉద్యోగాలు చేసి నిజామాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించడం జిల్లా ప్రజలకు ఇది ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. హైదరాబాద్కు ధీటుగా నిజామాబాద్లో కళాశాల నెలకొల్పామని, జిల్లాలో ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ మహేందర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీవాణి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది సరైనటువంటి జాతి నుంచి భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో చాలా డిఫరెంట్ కంట్రీస్ లో కూడా ఏజ్ లో ఎంతో మంది యూత్ పిల్లలకు దిశానిర్దేశం చేసి వాళ్ళకి ఉద్యోగం చేసుకోవాలి మనస్ఫూర్తి అభినందిస్తూ ఈ కాలేజ్ ద్వారా ఇలా వందలాది మంది కూడా సరైనటువంటి శిక్షణ ఇచ్చి बहुत सारे ऐसे हमारे जॉब कर सकते तो बहुत ही మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ ఇంటర్మీడియట్ నాన్ రెగ్యులరైజ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్లే తాము కాంట్రాక్టు ఉద్యోగులుగా మిగిలిపోయామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు వేతనాలు ఆగలేదని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మాకు సక్రమంగానే వేతనాలు అందుతున్నాయని తెలిపారు. కావాలనే హరీష్ రావు కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వానికి వ్యతిరేక భావం ఏర్పడేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వొకేషనల్ విభాగంలో 411 మంది అధ్యాపకులకు క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ నాట్ రెగ్యులరైజ్డ్ వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే హరీష్ రావు గారు గతంలో
కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ అనేటువంటి ప్రక్రియను చూసిన సందర్భంలో మా ఇంటర్మీడియట్ విద్య తరఫున ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి 3,500 మందికి కాదు 3,001 మందికి రెగ్యులరైజేషన్ చేయించారు. అందులో భాగంగా 411 మంది వొకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజేషన్కు వివిధ రకాల కారణాలతో ఆపడం జరిగింది. మరి నేను హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జేఏసీ తరఫున. హరీష్ రావు గారు మరి గతంలో నిండు రాఖీ పౌర్ణమి రోజున మా ఆడబిడ్డలు 225 మంది ఆడబిడ్డలు మీ ఇంటి వద్దకు వచ్చి కన్నీరు కారుస్తూ మీ కాళ్ళ మీద పడి అయ్యా మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పిన క్రమంలో మీకు కాంట్రాక్ట్ లెక్చరర్లు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఆ రోజు దుర్భాషలాడి వారిని మీ ఇంటి నుంచి గెంటేసినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరొక్క మారు 411 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మిమ్మల్ని కలవడానికి మీ ఇంటి వద్దకు వస్తే గేట్ బయట నుంచి దుర్భాషలాడి వెళ్ళగొట్టి మీరు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మేము రాత్రి 11:30 వరకు మీ ఇంటి దగ్గర మీరు వస్తారని మాకు న్యాయం చేస్తారని ఎదురు చూసిన రోజు మీ అంగబలంతో మీ అధికారంతో మీ పోలీసులతోటి మమ్మల్ని అరెస్ట్ చేసి బయటకు గెంటేసిన రోజు కాంట్రాక్ట్ లెక్చరర్లు మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మీ ప్రభుత్వ హయాంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము 6 నెలల నుంచి 7 నెలల వరకు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్గా జీతాలు తీసుకోలేదు. మరి ఈ కపట ప్రేమ ఆ రోజు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మేము ఉన్నామని చెప్పి మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. మేము జీతాలు రాలేదని చెప్పి ఎవరిని కూడా అప్రోచ్ కాలేదు ఇప్పటిదాకా. హరీష్ రావు గారిని కానీ ఎవరిని కానీ కలవలేదు. సో ఇటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో మా మీద మా రెగ్యులరైజేషన్ మీద వ్యతిరేకతను ప్రభుత్వానికి తీసుకుపోయే విధంగా ఉన్నాయి. కాబట్టి హరీష్ రావు గారు మీరు వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇస్తే మా రెగ్యులరైజేషన్లో ఏవైతే పొరపాట్లు జరిగావో వాటన్నిటినీ మీకు మేము తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ మీరు మాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దొంగలు బీభత్సవం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి దొంగలు గౌతమి నగర్లోని ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై రామగుండం సీఐ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఏటీఎం మిషన్ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ కట్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లారని అన్నారు. 10 నుండి 20 లక్షల వరకు నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలను త్వరలో పట్టుకుంటామని అన్నారు. అలాగే కాలనీలో రాత్రిపూట గస్తీ పెంచుతామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మీరు కొద్దిగా టైం ఇస్తే నిన్న రాత్రి అనగా మధ్యరాత్రి 1:56 మన రామగుండం ఎన్టీపీసీలో గల గౌతమి నగర్లో ఉన్నటువంటి ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి
కట్టర్ ద్వారా ఏటీఎం బాక్స్ని కట్ చేసి అందులో ఉన్న డబ్బుని దొంగలించుకొని వెళ్ళిపోయినారు. అటు సమాచారం మేరకు మేము సంఘటన స్థలానికి చేరుకొని పిటిషన్ తీసుకున్నాము, కేసు రిజిస్టర్ చేసాము, దర్యాప్తు ప్రారంభించినాము. త్వరలోనే పట్టుకుంటాము. దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్ మరియు ఇంకా మిగతా సాంకేతిక అనాలిసిస్ అంతా కూడా జరుగుతున్నది. సో త్వరలోనే వాళ్ళందరినీ మేము పట్టుకుంటాము. ఏటీఎం నుండి దాదాపు 10 నుంచి 20 లక్షలు అందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు డాటా మొత్తం ఇచ్చేసిన తర్వాత పూర్తి సమాచారం సేకరించి ఇంకా దర్యాప్తు వేగవంతం చేస్తాం. త్వరలోనే ముఠా సభ్యులను పట్టుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మల్లారెడ్డి యూనివర్సిటీ 2024 స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షల ప్రకటన. విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు వేతనాలు ఆగలేదన్న కాంట్రాక్ట్ లెక్చరర్. గోదావరి కనిలో దొంగల బీభోత్సవం. ఏటీఎం నుండి భారీగా నగదు అపహరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.